హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో అండ్ గోవా సిరీస్. ఓకేనా, ఈరోజు డే 29/100. ఓకే, అండ్ ఈరోజు నేను పణజిలోని మిరామార్ బీచ్కి వచ్చిన. ఇది లోకల్ ప్రొఫెషనల్స్ అండ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఒక హాట్ స్పాట్ అనమాట ఈవినింగ్ టైంలో. అండ్ దట్టు అకేషనల్గా వచ్చే ఫారినర్స్కి కూడా. ఓకేనా, ఇది మంచి హాట్ స్పాట్ అనమాట ఈవినింగ్ టైంలో. ఓకేనా, సో ఈ మిరామార్ బీచ్కి సంబంధించి కొంచెము బ్యాక్గ్రౌండ్ నేపథ్యము ప్లస్ వ్యూస్ రెండు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే, మీకు మిరామార్ బీచ్ అపోజిట్లోనే జై శ్రీరామ్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఓకే గాయస్, ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ స్టోరీలో మెయిన్ ఇదే అనమాట. ఓకే, బీచ్కి బిసైడే ఒక చిన్న చర్చ్ ఉంటుంది అనమాట. ఇలా ఈ మాన్యుమెంట్ ఎగ్జాక్ట్ బీచ్ అపోజిట్. ఓకే, మీకు బీచ్ ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది గాయస్. మెయిన్ గోవా పోలీస్, ఇది ఎంట్రీ పాయింట్ గాయస్. ఎంట్రీ పాయింట్లోనే మీకు లెఫ్ట్ సైడ్ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఒక చిన్న ఏమంటారు ఆట మైదానం అనమాట. ఓకే, నా ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఓకే, చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఈవినింగ్ టైంలో. ఓకే, ఇదంతా చిన్నపిల్లలకి ప్లేయింగ్ సెక్షన్ చాలానే ఉంటాయి అన్నమాట. ఓకే, అక్కడ లాస్ట్ దాకా ఉంటుంది అనమాట. ఈవినింగ్ పూట బాగుంటుంది. గాయస్ పదండి వెళ్దాం, బీచ్లోకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, బీచ్ దగ్గరికి. ఓకే గాయస్, మీరు ఎంట్రీలోకి వచ్చిన తర్వాత ఓకేనా, నేను చెప్తాను చూడండి, చూపిస్తున్నాను. ఇలా స్ట్రేట్గా వెళ్ళే బదులు ఓకేనా, మీరు రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక రూట్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ రూట్లో నుండి వెళ్తే కనుక బీచ్కి రైట్ సైడ్ చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. షార్ట్ కట్ రూట్, మొత్తం చెట్లే ఉంటాయి అనమాట. సో బాగుంటుంది ఇక్కడ. ఐ లవ్ మిరామార్. అమ్మయ్యా, ఈరోజు ఎండ ఎక్కువగా లేదు. ఓకేనా, మంచి చల్ల గాలి వస్తుంది ఈరోజు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు 50% బెటర్. ఇలానే ఉండాలి గాయస్. చూడండి, స్ట్రైట్ వ్యూలో ఇలా ఉంది. ఓకేనా, అండ్ అలాగే కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకుందాము. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎలా ఉంది? వావ్. ఓకే, నిన్న నేను ఆ కొన దాకా పోయినా అనమాట. అంటే డోనాపాల నుండి వచ్చేటప్పుడు సరే అక్కడ ఎలా ఉందో చూద్దామని ఆ కొన దాకా పోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. రైట్ సైడ్ నాకు ఈ బీచ్లో వస్తే కనుక ఎక్కువగా రైట్ సైడ్ వెళ్తాను అనమాట. రైట్ సైడ్ వాటర్ చాలా ఎడ్జ్ దాకా వెళ్ళొచ్చు, అందుకు. ప్లస్ అక్కడ మనకు క్యాసినో షిప్స్ బాగానే కనిపిస్తాయి అందుకు. ఈ బీచ్ ఎంట్రీలోనే మీకు గోల్డ్ కలర్లో శాండ్ కనిపిస్తుంది అనమాట. అదొకటి మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చే కొద్దీ శాండ్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. కొంచెం వైట్ ఆ కలర్లో వచ్చేస్తుంది అనమాట. స్టార్టింగ్లోనేమో కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది దూరం నుండి. ఓకే, అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుండి చూడండి, మొత్తము అక్కడ శాండ్ ఒక కలర్ కనిపిస్తుంది, ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఒక కలర్ కనిపిస్తుంది. ఓకేనా, అండ్ సేమ్ థింగ్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, పైన్ ట్రీస్ చాలా ఉంటాయి ఇక్కడ కూడా. పైన్ ట్రీస్ ఓకేనా, ఈ సైడ్ కూడా ఎక్కువనే ఉంటాయి. ప్లస్ అక్కడనేమో కొంచెం ప్లేయింగ్ సెక్షన్ పిల్లలకి. దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ మొత్తము అవే అనమాట ట్రీస్ అన్నీ అక్కడ దాకా. నేను లాస్ట్ టైం ఇక్కడికి ఎప్పుడు వచ్చినంటే ఒక 1 month బ్యాక్ వచ్చిన అనమాట ఈ బీచ్కి. దాని తర్వాత మళ్ళీ రాలేదు. ఓకేనా, మళ్ళీ ఈరోజే రావటము. అప్పటికి ఇప్పటికీ వాటర్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో ఓకేనా, సీ లెవెల్స్ ఇక్కడ బాగా పెరిగినాయి అనమాట వాటర్. ఎందుకంటే ఇది ఫ్లాట్గా కాకుండా ఫ్లాట్గా ఉండి కొంచెం ఇట్లా లోగా ఉంటుంది అనమాట ఈ బీచ్. కానీ ఈరోజు ఎలా ఉందంటే టోటల్ ఫ్లాట్గా ఉందన్నమాట. వాటర్ లెవెల్స్ ఆ లెవెల్కి వచ్చేసినాయి. టోటల్ లోపల దాకా వస్తున్నాయి వాటర్. చూడండి వాటర్ లెవెల్స్ ఎంతో ఫ్లాట్గా ఉన్నాయో. వేవ్స్ కూడా చాలా ఫ్లాట్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ బీచ్లో రైట్ సైడ్ మీరు వస్తే కనుక ఏంటి అంటే ఈవినింగ్ టైంలో సన్సెట్ బాగా అనిపిస్తుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ అవి క్యాసినో బోట్స్ అండ్ ఆ షిప్స్ ఉంటాయి కదా, స్మాల్ క్రూజ్ అవన్నీ షిప్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు ఈ దగ్గర పాయింట్ వరకు వస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్ సైడ్ దగ్గర పాయింట్ వరకు వస్తాయి. ఆ ఎడ్జ్ కార్నర్లోకి వెళ్తే కనుక మీకు
మంచి లొకేషన్ అనమాట. ఓకేనా, మంచి వ్యూ లాగా ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ అంటారా, లెఫ్ట్ సైడ్ అలా నడుచుకుంటూనే పోవాలి. ఓకేనా, చాలా డిస్టెన్స్ ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్. ఎంత నడుచుకుంటూ పోతే నడుచుకుంటూనే పోవచ్చు. ఓకేనా, రైట్ సైడ్ పోతే కనుక కొంచెము ఏమంటారు స్టోన్ క్లిఫ్స్ అలా స్టెప్ బై స్టెప్ అలా ఉంటాయన్నమాట. రిసార్ట్స్ ఉంటాయి. ఓకేనా, మిరామార్ హౌస్ బిల్డింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే గాయస్, రెడ్ ఫ్లాగ్ దాటి ఎప్పుడు లోపలికి వెళ్ళకండి. ఓకే గాయస్, చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఈరోజు బీచ్ ఎలా ఉందంటే అసలు చాలా దగ్గరగా అనమాట. ఓకేనా, చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంది. బట్ ఏంటి అంటే కనుక వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ర్యాష్గా ఉన్నాయి అనమాట. హార్డ్ రఫ్గా ఉన్నాయి అనమాట. ఓకేనా, వేవ్స్. నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్లో పబ్లిక్ బాగానే పెరిగింటారు అనమాట. ఓకే, ఈ టైంలో ఇంకా స్టార్ట్ అవుతానే ఉంటారు అనమాట. ఓకేనా, ఎక్కువగా ఎవరు వస్తారంటే చెప్పినా కదా, లోకల్స్ ఎక్కువ వస్తారు. ఓకేనా, కపుల్స్ బాగా వస్తారు అనమాట. ఓకే, నేను ఈ బీచ్ గురించి కొంచెం సెర్చ్ చేస్తా ఉంటే ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ఓకే, అసలు ఈ బీచ్కి స్టార్టింగ్లో పేరే లేదు. నిజంగా ఈ స్టార్టింగ్లో ఈ బీచ్కి పేరే లేదనమాట. ఓకేనా, అది స్టెప్ బై స్టెప్ ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో వచ్చేసింది అనమాట మిరామార్ అని. ఏంటనేది ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను అనమాట. ఓకే, ఏమైనా కానీ కూర్చొనికి మాత్రం ఒక చిన్న దిమ్మెలాగా దొరికింది. ఓకే, ఇక్కడ మీకు బోటింగ్ సెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఆ బోటింగ్ సెక్షన్ ఎక్కితే ఇక ఇవన్నీ మంచిగా కనిపిస్తాయి. ఆ ఐలాండ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఓకేనా, ఆ బీచ్ పక్కన. సో అవన్నీ మంచిగా కనిపిస్తాయి అనమాట. అగ్వాడా ఫోర్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. అగ్వాడా ఫోర్ట్ వ్యూ ఉంటుంది కదా, అది కూడా కనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ మొత్తం పైన్ ట్రీసే. గాయస్, ఫస్ట్ ఏంటి అంటే ఈ మిరామార్ వర్డ్ ఓకే ఏదైతే ఉందో, ఈ మిరామార్ వర్డ్ అనేది ఒక సిటీ నేమ్ అనమాట. ఓకేనా, ఏ సిటీ నేమ్ అంటే కనుక ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అర్జెంటీనైన్ సిటీ అనమాట. ఓకేనా, అంటే అర్జెంటీనా దేశంలో ఉన్న ఒక సిటీ పేరు మిరామార్. ఓకేనా, సో దానికి కూడా మీనింగ్ ఉందన్నమాట. మిరా అంటే వ్యూ. ఓకేనా, మార్ అంటే కనుక సి. ఓకేనా, మిరామార్ అంటే ఆ వర్డ్కి ఆ మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఇంకా అక్కడ చూడండి బొలెరో వెహికల్ కనిపిస్తుంది కదా. ఓకేనా, అది మొత్తం డస్ట్ కలెక్షన్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నారు అనమాట. ఓకేనా, కొంచెం ఈవినింగ్ టైం అయింది కదా, సో ఇప్పుడు అందరు స్టార్ట్ అవుతారు. ఇక్కడ పైన్ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఇక్కడ కొంచెం చిన్న చిన్నగా తినుబండారాలు స్నాక్స్ అవి అమ్ముతూనే ఉంటారు అనమాట. ఓకే, ఫ్యామిలీతో వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. నేను స్టార్టింగ్లో ఓకేనా రైట్ సైడ్ తీసుకొని వచ్చిన. సో ఇక్కడ మొత్తం పైన్ ట్రీస్ ఉన్నాయి కదా, పైన్ ట్రీస్ లోపల నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట వ్యూ.
ఇక్కడ పైన్ ట్రీస్ కనిపించినాయి కదా, అక్కడ చాలామంది పిక్నిక్ అని చాలామంది వచ్చిండ్రు అనమాట. ఫ్యామిలీస్ మంచిగా పిక్నిక్ స్పాట్ లాగా సెట్ చేసుకున్నారు అందరూ మంచిగా. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మిరామార్ బీచ్ యూఎస్ఏలో కూడా ఉందన్నమాట. ఫ్లోరిడాలో యూఎస్ఏలో కూడా ఉందన్నమాట ఇంకొకటి మిరామార్ బీచ్. గాయ్స్ స్టోరీ ఏంటంటే ఓకేనా, ఇనీషియల్గా ఇక్కడ బీచ్ ఉండిందనమాట ఓకేనా. బట్ ఆ బీచ్కి పేరు లేదనమాట స్టార్టింగ్లో. అప్పుడు 1925 ఆ టైంలో ఇక్కడ ఒకటి టెన్నిస్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేసిండ్రంట. టెన్నిస్ క్లబ్ పేరు ఇనీషియల్గా చెప్పాను కదా, దే గ్యాస్పర్ డియాస్ అని ఓకేనా. ఆ టెన్నిస్ క్లబ్ పెట్టిన తర్వాత ఏమైంది, అందరూ టెన్నిస్ క్లబ్కు వచ్చేవాళ్ళు అనమాట ఓకేనా. ఆ టెన్నిస్ క్లబ్కు వచ్చే ముందు అందరికీ కొంచెం గ్యాస్పర్ దే డియాస్ అనే పేరు పలకటం కూడా కొంచెం కష్టంగా ఉండేదంట. దాని తర్వాత ఏమైందంట, ఈయన 1940s ఆ టైంలో ఒక లోకల్ పర్సన్, రోగన్ అనే లోకల్ పర్సన్ ఇక్కడ బీచ్కు దగ్గరలోనే ఓకేనా, బీచ్కు దగ్గరలో అంటే బీచ్ పక్కనే ఒకటి హోటల్ పెట్టినట్ట ఓకేనా. హోటల్ పేరు క్యాసినో మిరామార్ ఓకేనా. క్యాసినో మిరామార్ అనే హోటల్ పెట్టినట్ట. ఈ మిరామార్ వర్డ్ కూడా ఏదైతే ఉందో అది ఒక సిటీ నేమ్ అనమాట ఓకేనా. ఆ సిటీ నేమ్ బేస్ చేసుకొని ఇక్కడ క్యాసినో మిరామార్ అనే హోటల్ని ఇక్కడ పెట్టినట్టు అనమాట ఓకేనా. దాని తర్వాత ఏమైందంట, ఇంకా రాను ఇంకా పబ్లిక్ కూడా ఉంటారు కదా, పబ్లిక్ అండ్ ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళందరూ సిటీ బస్ నుండి ట్రావెల్ చేసేటప్పుడు లోకల్స్ కూడా ఆ టెన్నిస్ క్లబ్ పేరు పలకటానికన్నా మంచిగా మిరామార్ బీచ్ అంటే మిరామార్ హోటల్ అప్పుడు బాగా ఫేమస్ అయింది కదా. సో అందుకని క్యాసినో మిరామార్ దగ్గరికి వెళ్ళాలి అని వాడుకలోకి వచ్చేసింది అనమాట. సో అప్పుడు బస్ కండక్టర్స్ కూడా ఏం చేసిండ్రంట, ఇంకా రాను ఇంకా గ్యాస్పర్ దే డియాస్ అనే దానికన్నా మిరామార్ అనటము బెస్ట్ అని. సో మిరామార్ అని అలా వాడుకలోకి వచ్చేసిందంట ఇంకా ఈ నేము. సో స్టెప్ బై స్టెప్ ఇలా ట్రాన్సిషన్ అవుతూ వచ్చిందనమాట. ఇంకా అప్పటి నుండి దీన్ని మిరామార్ బీచ్ లాగా సెట్ అయిపోయింది అనమాట. అది స్టోరీ. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, గోవాకి వచ్చిన తర్వాత మీరు లొకేషన్స్ అన్ని చూస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒక వాటర్ బాటిల్ని మాత్రం క్యారీ చేయండి ఓకేనా. ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. సో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వాటరు. సో అది మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి ఓకే. అది గైస్ వ్యూస్ చూశారు కదా, అలాగే చిన్న స్టోరీ కూడా ఓకేనా. మిరామార్ బీచ్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఓకేనా, అంటే దాని నేపథ్యం ఓకే. సో నాకు తెలిసే అందరికి ఒక నేమ్కి బిహైండ్ ఒక చిన్న నేపథ్యం ఉండింటుంది ఓకేనా. సో ఈరోజు కనుక ఈ వ్యూస్ మీకు నచ్చితే ఓకేనా, కొంచెం హిస్టరీ కూడా మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, హెల్ప్ఫుల్ అంటే మీకు పెద్ద మార్క్స్ వచ్చే హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాలే కానీ జస్ట్ నాలెడ్జ్ పర్పస్గా ఏదైనా మీకు యూజ్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబే చేయండి ప్లీజ్ ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకేనా. బై థ్యాంక్ యూ.